చేతితో చప్పట్లు రావు, రెండు చేతులు కలిపితే చప్పట్లు వస్తాయి కనుక ఒక చెయ్యి మాదైతే మాది ఎడమ చెయ్యి అనుకుందాం, కానీ ఎక్కువ మెజార్టీగా ఉన్నటువంటి కుడి చెయ్యి మీ బీసీ బహుజనుల పక్షాన మా పాట మా ఆట ఎప్పుడు ఉంటది అని తెలియజేసుకుంటూ రామునే మైకిత్తడిన ఈయన కాగదు అసలే విజయనగర్ అంటే ఆ విజయనగర్ రెండు ఉన్నాయి. సంతోషం వచ్చినా తట్టుకోలేడు, ఇంతంత ఒక మాట అన్నా తట్టుకోలేడు అని. అది ఎవరికి ఉంటదయ్యా అంటే తిట్టినోడు మనోడే, కొట్టినోడు మనోడే, తెలిసి అన్నం పెట్టే గుణం మనోడే. కాబట్టి అన్నకు ఆ ప్రేమతత్వం ఉన్నది. అందుకే మమ్మల్ని అందరినీ కళాకారులని ఆదరించే గుణం నీకున్నదన్నా. నీకు నిజంగా పాదాలు పాటకు సలాము. శేఖర్ భాయ్ 5 రోజుల ముందు బుక్ చేసుకున్నా ఆయన నన్ను. నువ్వు వస్తా అంటే మంచి సౌండ్ పెడతా, లేకపోతే రానన్నాడు. నేను వస్తా అన్న కోసం. నా ఒక్కొక్క మాట చెప్తా ఉన్నా, ఈ గడ్డ మీద అన్న పుట్టిన ఊరు కావచ్చు, కానీ నా గొంతులో ప్రాణం పోతుండగా కూడా విజయాన్ని తలుచుకొని సరిపోతా. ఎందుకంటే అంత ప్రేమగల వ్యక్తి నువ్వు అన్న. నిజంగా సరే గట్టిగా చప్పట్లు కొట్టాలి. తర్వాత నీ మీద పాట ఉన్నది, పాడతా, అట్లేం కాదు. ఓకే అన్న, ఇప్పట్లే కొంచెం ఏదో అయినట్టు. హలో హలో, ఇది పాటకు సలాము. ఏమైందా అవనమైనా మధ్య మధ్యలో మలుసుకపోతే మాది దాచుకోబోదు. కాబట్టి కొంచెం మాదైతేనే ఎట్లా ఉంటాం, కానీ సబ్బండ కులాలందరూ ఉన్నారు కాబట్టి తలప దెబ్బైతే మేము ఉంటామా. కానీ నిజంగా నేను ఇన్ని రోజుల కార్యక్రమాలలో అన్న కొంచెం తక్కువ చేసి ఎక్కువ తెలుసు అంతే. బేస్ నుంచి బేస్ షార్ప్. హలో 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 ఏకో. పూలే గారి విగ్రహావిష్కరణ అనగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలు మార్చిన అక్షర జ్యోతి మన జ్యోతిరావు పూలే. ఒక అంబేద్కర్ కే గురువైండు జ్యోతిబా పూలే. చరిత్రను తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకపోతే మనం చరిత్రహీనులం అవుతాం. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ఐక్యతను తీసుకొచ్చింది అంబేద్కర్ అయితే ఆ ఐక్యతకు పాఠాలు రాసి రాజ్యాంగంలో హక్కులు చూపించినటువంటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా ఆమోదం తెలియజేయాలి. ఇక్కడ ఏమైతుంది, నువ్వు ఆపే బేస్ బాగా వస్తాం. పల్లె పాటకు సలాము, పల్లెకు సలాము, బిజినె పల్లికి సలాము. సప్పట్లు కొడితే పాట వస్తుంది. బిజినె పెళ్లి కాదా మీది? నాదైతే వరంగల్, మీదే ఊరు బిజినెపల్లి కదా. మరి బిజినెపల్లి ఊరు వచ్చినప్పుడు సఫర్లు కొట్టారు. కానీ పాటకు సలాము, పాటకు సలాము, పాటకు సలాము, పల్లె పాటకు సలాము, పాటకు సలాము, పల్లె పాటకు సలాము, పాటకు సలాము, పల్లె పాటకు సలాము, పాటకు సలాము, బిజినె పల్లెకి సలాము, పల్లెకి సలాము, బిజినె పల్లెకి సలాము.
నప్పుడల్లా వంటవాడిలో నక్కుసాలా ఆటవాడినప్పుడల్లా వంటవాడిలో నక్కుసాలా సలాము తీసిన తల్లికి సలాము సలాము తీసిన తల్లికి సలాము డప్పుగొట్టి నొల్లకు సలాం దరువులేసి నొల్లకు సలాం 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 ఓసిగొట్టి నొల్లకు సలాం గొంగడేసి నొల్లకు సలాం ఓసిగొట్టి నొల్లకు సలాం గొంగడేసి నొల్లకు సలాం సలాము పల్లె పాటకు సలాము అందరికి సలాము పల్లె పాటకు సలాము నాకు సలాము జగన్నకు సలాము నాకు సలాము జగన్నకు సలాము మాటలాడి నొల్లకు సలాం మైకులకి నొల్లకు సలాం మాటలాడి నొల్లకు సలాం మైకులకి నొల్లకు సలాం మాటలాడి నొల్లకు సలాం మైకులకి నొల్లకు సలాం మాటలాడి నొల్లకు సలాం ఆటోలా మేమస్తమంటూ ఊరుగిరి నొల్లకు సలాం ఆటోలా మేమస్తమంటూ ఊరుగిరి నొల్లకు సలాం అంతకు సలాము పల్లె పాటకు సలాము పాటకు సలాము పల్లె పాటకు సలాము కుర్చీలేసి నొల్లకు సలాం కూడగట్టి నొల్లకు సలాం కుర్చీలేసి నొల్లకు సలాం కూడగట్టి నొల్లకు సలాం లైటు ఎత్తి నొల్లకు సలాం లైటు ఎత్తి నొల్లకు సలాం పెట్టు వేసి నొల్లకు సలాం లైటు వేసి నొల్లకు సలాం పెట్టు వేసి నొల్లకు సలాం అందెకు సలాము తీసిన తల్లికి సలాము అందెకు సలాము తీసిన తల్లికి సలాము పాటకు సలాము తల్లి పాటకు సలాము పాటకు సలాము తల్లి పాటకు సలాము నొల్లకు సలాం ఓసరేసి 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 నొల్లకు సలాం వేరురాసి నొల్లకు సలాం వేరురాసి నొల్లకు సలాం వేరురాసి నొల్లకు సలాం వేరురాసి నొల్లకు సలాం సలాము
మొన్ననే ఢిల్లీలో గలమెత్తినటువంటి రైలు బండి మా సీనన్న స్వాగతం సుస్వాగతం అన్న. నీళ్ళు వేసి నొల్లకు సలాం, నీడనిచ్చి నొల్లకు సలాం, నీళ్ళు వేసి నొల్లకు సలాం, నీడనిచ్చి నొల్లకు సలాం. తెలంగాణ మా కళాకారులకు తెలంగాణ మలిదశ ఉద్యమములో మా కళాకారులకు చేస్తున్నా బహుజన సంఘాల మిత్రులందరికీ కళాకారుల పాదాభివందనాలు, కళాకారుల పాదాభివందనాలు. సభాధ్యక్షులు రాజర్ గౌడ్, అదేవిధంగా కిరణ్ మార్కెట్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్ గారికి, బాలరాజ్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. టేప్ రికార్డులో క్యాసెట్ చెప్తే పాట వస్తుంది, మా కళాకారులకు చప్పట్లు కొడితే పాట వస్తుంది. ఏమైందిరా ఆ గంగ వేరు ఈ గంగ వేరు, అదేమో పాడే గంగ, మేమేమో పాడే గంగ. గట్టిగా సంపాలి కొట్టురే. నిజామాబాద్ నుండి సబండ
గంగమ్మ మూడికొచ్చి మట్టిని ముట్టాడే దిగ బిడ్డలకు మనసారా వాడే బీసీ బిడ్డలకు బంధువులున్నాడో ఆకుల ముట్టినా మాదిగలన్నాడో ఆకుల ముట్టినా బౌద్ధన పాపందో గంగమ్మ గంగమ్మ మళ్ళీ ఇటు నుంచి వెళ్ళిపోతుందో చెల్లి చెప్తాడు నేను చెప్తే బాగున్నది కదా చెల్లి రాత్రి మొన్న ఒకసారి ఫోన్ చేసామడే అమ్మా బహుజనుల అందరం ఏకమై మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాల ప్రోగ్రాం జరుగుతుంది చెల్లె తప్పకుండా రావాలి బిడ్డ ఒక బీసీ బహుజన కులంలో పుట్టి 1,00,000 డబ్బులు 1000 గొంతుల ప్రోగ్రామ్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చి మాదిగలకు కడుపు నిండా అన్నబెట్టిన చెల్లె మా గడ్డ మీద కూడా బహుజన మీటింగ్లో కూడా చెల్లెని గొంతించాలని చెప్తే అన్న తప్పకుండా వస్తుందని చెప్పేసి వాళ్ళ టీంతో వచ్చినందుకు చెల్లెలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తన మ్యూజిక్ అందించి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తిరిగి మా పాటకి తన మ్యూజిక్ ని జోడించి మమ్మల్ని మేము ఈ రోజు ఎందుకంటే మేము వేదిక మీద పాడతాం కాబట్టి మేము కనిపిస్తాం. వీళ్ళ వెనక మా పాటకి మ్యూజిక్ కొడతారు కాబట్టి వీళ్ళు కనబడని హీరోలు వీళ్ళు. ఖచ్చితంగా నాకు ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తమను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మీ ప్రాంతము, మీ ఊరు, మీ గడ్డ బిడ్డ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఇలాంటి ప్రపంచ దేశాలు అనేక దేశాలు తిరిగి ఇక్కడి మీ ప్రాంతం మట్టి వాసనని అక్కడ కూడా వినిపించి ఒకసారి తమ్ముడు కొడితే మనం అందరం చూడాలి. ఓన్లీ వినయా వీడితోనే కొట్టకుండా వేలతో కూడా కొడతాడు ఒకసారి, అది కూడా వీలైతే నెక్స్ట్ చూద్దాం. అది ఇట్లాంటి తమ్ముళ్ళు ఉన్నందుకు మీరందరూ చాలా గర్వంగా మీ బిడ్డగా మీరందరూ ఆశీర్వదించి ఆదరించి మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడికి. థ్యాంక్ యూ తమ్ముడు. ఎప్పుడు నాకు రాలేదు వీళ్ళ గురించి చెప్పే అవకాశము. ఈ రోజు మా అన్న కనిపించిండు విజయ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకో తమ్ముడు ఫ్రాన్సిస్ ఇక్కడే చంటిగాడ లోకల్, వీడు కూడా వీళ్ళని ఎక్కడ వనపర్తి. వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఎట్లుంటారు, జోడెట్లా లేకుంటారు. ఒక్కటే ఎట్లుంటుంది, ఎంత కొట్టా జగనే జరగదు, ఎంత పడినా నడుస్తుందా చెప్పరేందుకే. అందరం వ్యవసాయం చేసుకొని పనులు చేసుకొని బతకడమే కదా. ఒక ఎద్దుని ఒడిసి నడుస్తుందా? అస్సలే నడవది. మాది కూడా గట్లనే ఉంటది కదా. వీళ్ళిద్దరు జోడెట్ల లెక్క. ఎప్పుడు మాకు 2 కళ్ళలాగా తమ్ముళ్ళిద్దరు. చాలా అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్స్, రిథమ్. మా పాట మేము ప్రజల్లో నిలబడుతున్నామంటే ఇలాంటి ప్లేయర్స్. వీళ్ళు లోకల్ ఇక్కడ ఈ ప్రాంతం బిడ్డలు కాబట్టి ఈ వేదిక మీద నేను చెప్పాలనుకున్నా కాబట్టి చెప్పిన. అన్న మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఆర్కెస్ట్రా పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది. తెలంగాణ ఉద్యమంలో ఊరూరు కనిపించిన పాట. పంటు ముసలాలు లేచి ఆడింది పాటకి. తెలంగాణ తెలంగాణ కుమ్మాలల్ల కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ. ఇప్పుడు
మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండాలెత్తుకో భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ మల్లె పూల దండాలెత్తుకో భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ దండాలంటూ వేడుకుంటున్నాం భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ దండాలంటూ వేడుకుంటున్నాం భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి 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 మల్లె పూల దండాలెత్తుకో భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ దండాలంటూ వేడుకుంటున్నాం భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ దండాలంటూ వేడుకుంటున్నాం భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ మంచి చేమంతులలేరి చేమంతుల మాలలల్లి మంచి చేమంతులలేరి చేమంతుల మాలలల్లి మంచి చేమంతులలేరి చేమంతుల మాలలల్లి మంచి చేమంతులలేరి చేమంతుల మాలలల్లి చేమంతుల మాలలెత్తుకో జ్యోతిబా పూలేకు జోహాలంటూ వేడుకుంటున్నాం జ్యోతిబా పూలేకు జ్యోతిబా పూలేకు జోహాలంటూ వేడుకుంటున్నాం జ్యోతిబా పూలేకు మంచి సన్నజాజులలేరి జాజి పూల దండాలల్లి 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 జాజి పూల దండాలెత్తుకో సావిత్రిబాయి పూలేకు దండాలంటూ వేడుకుంటున్నాం సావిత్రిబాయి పూలేకు దండాలంటూ వేడుకుంటున్నాం సావిత్రిబాయి పూలేకు జోహాలంటూ వేడుకుంటున్నాం సావిత్రిబాయి పూలేకు మంచి మంచి బతులేరి బంతి పూల దండాలల్లి 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 బంతి పూల దండాలెత్తుకో పెరియరు రామస్వామి నాయకు జోహాలంటూ వేడుకుంటున్నాం పెరియరు రామస్వామి నాయకు జోహాలంటూ వేడుకుంటున్నాం పెరియరు రామస్వామి నాయకు మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల
జై భీమ్ జై భీమ్ జై పూలే. థ్యాంక్ యూ. శంకర్ ఏంది ఆడిపో మాదిరా అంటే దిగినాక మన పాట పాడుతున్నంతసేపు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకేనా? ఆ మహనీయుల ఆశయాల సాధనలో ముందుకు నడుస్తున్నటువంటి మన జాతుల మంది విజయాన్ని అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకేనా? బాబా అంబేద్కర్ మన భారత భాష ఏమైపోతుందో అందరు గట్టిగా చెప్పండి. బాబా అంబేద్కర్ మన భారత
గట్టిగా చెప్పండి. ఈ ముందున్న అన్నలు అన్నలు ఎంత అందరూ కూడా గట్టిగా చెప్పాలి. మన భారత రాజ్యాంగం నీవు గుణకరాయకపోయింటే బాబా అంబేద్కర్ మన భారత రాష్ట్రం నీవే లేకుంటే మేమైపోతుంటిమో. నీవే రాకుంటే మేమెంత బతుకుతుంటిమో. నీవే రాకుంటే మేమెంత బతుకుతుంటిమో. మార్చడానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించి అడుగు బలహీన వర్గాలన్నీ కూడా మరి బాగుపడాలని తలరాత్రంలో చదివి భారత రాజ్యాంగాన్ని రచించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర పాఠశాలలో ప్రతి ఒక్కరూ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోతుంటే మనుస్మృతిని మంటల్లో కాల్చకపోతుంటే మన జాతిలను కడగంటే అందరూ రెడీ వన్ చప్పలు కొట్టాలి. రెడీ 1 2 3 4 బాబా అంబేద్కర్ మన భారత భాస్కర దిగిరే కంటే మేమైపోరా అయ్యో దిగిరే కంటే కబడులు కొట్టిరో అమ్మని మగ అడుపులకు అడ్డకపోతుంటే నీ తండ్రి రంజని బడికి వంపకుంటే మన భారత రాజ్యాంగం నీవు గణకరాయకపోయింటే బాబా అంబేద్కర్ మన భారత భాస్కర నీవే లేకుంటే మేమైపోతుంటిమో. నీవే రాకుంటే బతుకుతుంటిమో. బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్ మన
మరి ఆ మహనీయుల బాటలో అందరం కూడా నడవాలని మరి మా గురువు గారు ఇక్కడి నుంచి కాదు తొర్రూరు నుంచి నైట్ సభ చూసుకొని మందకృష్ణ మాది గారు మీటింగ్ చూసుకొని 1:30కి అయిపోయింది. తెల్లారి బయలుదేరుతామని మేము అనుకున్నాం. లేదు మంగి విజయాన్ని చెప్పిండని అదే నైట్ 1:30కు మేడ్చల్ నుంచి బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. మళ్ళీ ఏంటంటే స్నానం చేసి రెడీ స్టేజ్ మీద వచ్చేసి ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ తమ్ముడా. నాకు తమ్ముని గుర్తు చూస్తే పాలమూరు మట్టి బిడ్డ వెళ్ళిపోయేనే మా పాటలకు తోట నేలారాలనే అంబేద్కరు జెండా పట్టి ఎక్కువనే ఈ రోజు పాటలలో మాకు పల్లవాయనే అన్నా సాయన్నా మా సాయి చంద్రన్నా నిన్ను మరువాలేవన్నా మహనీయుల బాటలోన పాట పాడరావో ఈ పాలమూరు మట్టిలోనే పారాడినావో ఏమిస్తే తీరునయ్యా నీ రుణమని అంబేద్కర్ ఆశయాల కోసం పాడిన పాట మా గుండెలల్ల మెదులుతున్నదే నువ్వు లేక ఈ పాట వింటే మా గుండె తరిగిపోయేనే ఎక్కడున్నా మా సాయన్నా మా పాటలాటలలో మా పల్లవి చరణాలలో పాలమూరు తల్లి పాలధారలో మీ పాటలు మోసుకుంటమే మీ ఆశయ సాధనలో మా పాటను తల మీద ఎత్తుకుంటమే అన్నా ఎక్కడున్నా ఒక మనసులో తెలుస్తా ఉంటది సాయి చంద్ర. నాకు ఆరోగ్యం బాగలేకపోతే నిమ్స్ లో సూపరింటెండెంట్ మాట్లాడి నా గిద్దరామరస్ అన్న పెద్దోడు నాకన్న పెద్దోడు ఆయన బతకాలి మేడం ఏం చేస్తారో చేయండి కానీ ఆయన మాత్రం బతకాలి ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి నన్ను హాస్పిటల్లో తోలి ఆయన అమరుడయ్యాడు. నేను ఆ చావుకు రాలేకపోయినా ఈ రకంగా మా మట్టి తల్లి పాలమూరు మట్టికి సాయి చంద్రకి ఎందుకు నాకు రుణం ఉన్నట్టున్నది. అందుకే తమ్ముడు ఆ అన్న గొంతులో తమ్ముడు రాజు గొంతులో విన్నా సరే గట్టిగా చెప్పాలి తమ్ముడికి. నిజంగా ఈ గొంతులో పాడితే నాకు సాయి చంద్రు ఇప్పటిదాకా గంగ అన్నది. ఇప్పటిదాకా గంగ అన్నది ఏమన్నది తమ్ముడు రాజు పాడుతున్నాడు ఆ సాయి చంద్రు పాడుతున్నా అంటే సాయి చంద్రు రూపంలో రాజు వచ్చిండ్రు అని చెప్పిన సరే గట్టిగా చెప్పండి. అమరత్వానికి కళాభివందనం తెలియజేసుకుంటూ పాలమూరు మట్టి బిడ్డ నా ప్రకాష్ దాబా మరి బహుజన వాదాన్ని ముందుకేసుకొని ఎక్కడున్నా లేకున్నా ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా మీకోసం వచ్చిన బిడ్డలలో నా పాలమూరు మట్టి తల్లి మట్టి బిడ్డ ప్రకాష్ సరే గట్టిగా చెప్పండి పెట్టాలి. బయళ్ళ కులంలో పుట్టిన జమడిక నాటమై మాటి కులంలో నాటమై ఉపకులంలో కులమైనటువంటి తమ్ముడు నా లక్ష్మణ్ గట్టిగా చెప్పండి కొట్టాలి.
అయితే విజయేంద్ర దగ్గర ఏముంటుందంటే ఎవరు లేకపోయినా కానీ మా ఉపకూలాలలో ఎవరైనా ఒక్కరు ఉంటే బాగుంటారా భయ్ అని చెప్పుకొని తెలుసుకుంటాడు ప్రేమతో. సరే గట్టిగా విజయేంద్ర అవైతే ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తాను, ఇలా జాతుల సినిమా ఉద్యమాన్ని పల్లె నుంచి ఢిల్లీ దాకా మోసుకొని పోతా ఉన్నాడు. మొన్న ఒక పాట వింటే నాతో ఎందుకు పాడిపోయానే కొంచెం ఈర్ష్య బాగుండదు. బండిరా రైలు బండిరా బీసీల రైలు బండిరా ఎంత శాతం అన్న 60% బీసీలున్నా హక్కుల కోసం సాగే బండి జెండారాది జెండారా అది ఉరుకుతున్న రైలు బండిరా. అందరిని పిలిచి అందుకు పిలవాలి ఏమైనా సరే నేను ఏమనుకున్నా ఆనాడు రాసిన పాట నేను ఒకటే మాట చెప్తున్నా. ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎగబోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని ఈ జెండా ఎర్ర కాంతులు చెదిరి పోకుండా మన జెండా ఎర్ర మందారాల పూదండా నైజాము సైతాను మూకలను ఎదిరించి సంగమై సిద్ధమై పోతుంది విల్లంబులై వాడి భల్లంబులై వేడి ఒక్క పట్టున లేచి పురుచులే వనకంగా చుట్టూ పిగోలి మట్టిలో కలిసింది తెలంగాణ గుండెరా ఈ జెండా మన బహుజనుల గండరా మన జెండా. ఒక్కొక్కరు చెప్తా అంటే ఇక్కడ కూర్చుని తక్కువ అనుకుంటున్నాం. మామూలు ముచ్చట కాదు, అంతా మైకాసురులే. ఒక్కరు మైకి ఇస్తే గంట సమయంగా కోల్పెట్టారు. నాకు ఎరిగేదంతా. కానీ ఇలా ఎవరి కోసం కొట్లాడుతున్నారయ్యా అంటే మన కోసం కొట్లాడుతున్నారు. రైలు బండి ఢిల్లీ దాకా ఎందుకు పోయిందంటే బడుగు బలహీన వర్గాల ఆశాతోటినటువంటి బాబు మా పూలే కోసం కన్నా కళ కోసం ఇవాళ పల్లె నుంచి ఢిల్లీ దాకా రైలు కాదు, రేపు పొద్దున ఎంపీలు ఎమ్మెల్యేలు హెలికాప్టర్ కాదు విమానంలోకి ఢిల్లీకి పోవాలి అనే దిశగా మనమందరం కూడా ప్రయాణిస్తున్న గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అందుకే చెప్తా ఉన్నాం, ఏం కావాలి మనకేం కావాలి? తెలంగాణ తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది. ఎవరు బాగుపడ్డారయ్యా? ఆగే నేను అడిగిపోతాను. నీకోసం ఉన్నా అదంతా మనం మన ఇద్దరం మాట్లాడుకున్నాం. అందుకే ఏమంటున్నాయా అంటే మనం ఎక్కడ ఉన్నా అంటే ఇంకా అడుక్కునే కానే ఉన్నాం, ఇంకా మనం అడుక్కునే కానే ఉన్నాం, ఇంకా మన చేతులు కట్టుకున్న కానే ఉన్నాం. అది కాదురా భయ్, దేశ జనాభాలో నిష్పత్తి ప్రకారంగా 60% కులాలలో మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్ని కలుపుకొని మాకున్నది మాకు ఎందుకు కల్పిస్తలేదని చెప్పి అడుగుతా ఉన్న సందర్భంలో మనమందరం ఏకతాటిగా కావాలని చెప్పి అందుకు చదువులు నేర్పి భార్యలు సైతం ఆంక్షలు పెట్టినా సరే మీరందరూ కూడా ఆడలు చదువు నేర్చుకోవాలని చెప్పి సావిత్రిబాయి పూలేను సరస్వతిగా చేసినటువంటి మన జ్యోతిరావు పూలేకు దండం పెట్టుకోవడానికి ఇలా పూలదండం పెట్టుకోవడానికి ఈ యొక్క సందర్భంగా మనం ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా,
ఇలా ఉత్తగానే రాలే గిద్దెరా మనిషి అక్కడి నుంచి వచ్చి 4-5 పాటలు వాటిని సపాటు కొట్టించు నవ్వించిపోయింది కాదు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే రాబోయే తరాలకు, రాబోయే మన తల్లిదండ్రులకు, రాబోయే మన తరాలకు, మనవలకు, మనవరాలకు ఏదైతే ఉన్నదో జనాభాలో ఉన్నటువంటి 60% నిష్పత్తిలో ఉన్నటువంటి మనం కూడా వాళ్ళతో పాటుగా సీట్లో కూర్చోవాలి, వాళ్ళతో పాటుగా మనం కూర్చొని రాజ్యాధికారం దిశగా మనందరూ పోవాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ఏమంటున్నాం, ఇవాళ ఏ కులం తక్కువ లేదు, ఇవాళ ఏ కులం తక్కువ లేదు. ముందుగా ఎవరు తీసుకోవాలి, ఏ కులం తీసుకోవాలి చెప్పాలి మీరే. మరి అందరు ఎవరు పాడకున్నా కూడా నన్ను అంటారు. కాబట్టి గౌడ కులాన్ని తీసుకుంది, ఎందుకంటే మనకు సీనన్న ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఆయన ఉన్నాడు. అంటే నాకైనా సపాలు కొడితే పాడతారు కదా పాడ. ఓకే రైట్. నేను పల్లెయాడికి వచ్చిన పాటలో సీనన్న నాకు సభ చెప్తే ఆ సభలో పాటలు పాడుతున్నాను. ఏమని తాడి చెండు పాట సాయి చెండు నోట తనకి తీర పాడేనా గా పాట వాడితే గౌడన్న మా గొప్ప పట్టు తాగొచ్చేనా పల్లెయాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా పల్లెయాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా పల్లెయాదికొచ్చేనా పాట మొదలు పెట్టినా పల్లెయాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా. గములలో కళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నారా? ఇవాళ నువ్వు ఎప్పుడు పుట్టావురా అంటే ఆగురా, నువ్వు ఎప్పుడు పుట్టావంటే కొంచెం ఏజ్ పెద్దగా ఉంది అనుకో, నువ్వు ఇప్పుడు నువ్వు తలనాడి తాటితో కాదా అంటారు. అంటే తాడు చెట్టుకున్నటువంటి గుణము గాలికి వానకు లొంగక, గాలికి వానకు లొంగక పిడుగుబడ్డ కూడా త్యాగాన్ని చేసినటువంటి గుణం నా తాడు చెప్పుకున్నది. ఇవాళ మట్టి చనిపోతే, మనసు చచ్చిపోతే మట్టిలో తప్పినప్పుడు కూడా గొడుగై కాసుకొని ఇవాళ శత్రువుగా పనిచేసేది ఒక తాటి కొమ్మ, తాటి కమ్మ మాత్రమే అని చెప్పి మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, కలిసిన ఏళ్ళగాకుంటది దివాసానికి నిత్యేరువైతది, దివాసానికి నిత్యేరువైతది, దివాసానికి నిత్యేరువైతది, కలిసిన ఏళ్ళగాకుంటది దివాసానికి నిత్యేరువైతది, దివాసానికి నిత్యేరువైతది, దివాసానికి నిత్యేరువైతది. సర్కారు బలగాలు సంకనాకి పోతే, సర్కారు బలగాలు సంకనాకి పోతే, సర్కారు బలగాలు సంకనాకి పోతే పూరి గుర్తుకు పుట్టక పూలనిస్తది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, అనుగుణంలో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. మన హైదరాబాద్ లో చేయొచ్చు కదా రైలు బండి ప్రోగ్రామ్, ఢిల్లీకి ఎందుకు పోయినట్టు? మరి భూమి మీద ఉడత ఎక్కడ జాగ దొరకలేరా? భూమి మీద ఉన్నటువంటి ఉడతకు ఎక్కడ జాగ దొరకలేరా? భూమి మీద జాగ దొరకనట్టు ఉడత పోయి పైన కాపురం పెడతది, భూమి మీద జాగ దొరకనట్టు ఉడత పోయి పైన కాపురం పెడతది, ఏం పెడతది, ఎక్కడ పెడతది? భూమి మీద యాడ జాగ దొరుకుతున్నట్టు ఉడత తాడి చెట్టెక్కి అక్కడ కాపురం పెడుతుంది. ఒకవేళ వర్షాకాలం వచ్చిందనుకో, పొట్టనంతా పిట్ట గోల్లో కనిపిస్తుంది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, తల్లి ప్రేమ, ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, తల్లి ప్రేమ. తర్వాత ఎవరో వేరే చెప్పాలి.
మీరంటే నేను మాట్లాడమాట మరి ఒక్కొక్క ముదిరాజా చెరువమ్మ మా చెరువమ్మ చెగున ఎగిరే సాప పిల్లల ముదిరాజన్నరా చెల్ల పిల్ల ఓలెంని సంరోసం గల్లవాళ్ళు రన్నా ముద్రాలు ఉంటే సప్పలు కొట్టాలి ముద్రాలు లేరా చేపలతోటి సెలవి చేసేటి మత్స్యకారులన్నా కాయల పండ్లతో ఆకలి తీర్చే కన్న తల్లులమ్మా ఇంకెవరిగా మేమైతే మాది గొల్లమే కానీ మా దాంట్లో సగం గొల్లలు ఉంటారే మేము మాదిగా గొల్ల మాది గొల్లమని చెప్పుకుంటాం ఎందుకంటే శ్రీకృష్ణుడు మా జాంబవతం చేసుకుంది కాబట్టి బాగా బాగుంటుంది వరుస అందుకే మాది గొల్లు వాళ్ళు కూడా గొల్ల అంటే మనంతా కలిసినట్ట కదా అంతేనా కదా మందింటావు తమ్ముడు ఎలమందా వాడు ఎవరి కొడుకమ్మ ఎలమందా నిర్మాలు పెట్టిందే చెప్పండి ఎవరితో వాడతారు కదా వాడా మీరు ఏమనుకుంటారో నాకు అర్థమవుతలేదు ఇంకేమన్నారంటే ఇంకేమన్నారు సాగలు సాగలు ఉప్పరల్లి మేడలు కట్టుకోలేనా అంటే బంగ్లాలు కట్టుకుంది అంతేనా చలో అరే ఇటుక మీద ఇటుక ఆకాశాన ఎత్తు ఎదుగు ఎగి డొల్లమా ఇటుక మీద ఇటుక మా బతుకు బారోసలేక కొముడుతుంటామా ఉపారల్లమా ఉపాధి లేని వాళ్ళమో నువ్వు కొనుక్కుతున్న బంగురా రంగులైనమో పండుగకు పాదో పైనమో ఇంకెవలే విశ్వకర్మ బంగారమే అమ్మ బంగారమా మేనీ బంగారమా నీ పెళ్లికి తాళి పుస్తెలము నీ కాలికి మట్టేటి మట్టెలము నీ కాలికి
చెరువు చెరువమ్మా చెరువు ముస్లిమా ఎస్టీ చెప్తా అన్ని వస్తాను శివులు చెప్తే మొత్తం పోతా నాకు మొత్తం వస్తాను కానీ శివులు చెప్తే వెనక పోతా మాల మాల వాళ్ళు చెరువుకు నీరటి కాదురా మా పంటకు నీళ్లు తెస్తే మా పంటకు పైరు కాసేటి నారుమడిలో నీరు తెచ్చేటి నా మలందానికి వందనమే మా పంట చేకు వందనమే ఇంకా నాయకమ్మలు చుండున్నా సీదారించకుండా ఊడిగా మెంతో చేసే అందరికీ పొలాలు చెప్తున్నాం అనుకున్నా షాహలి వాహన చెప్తా శాలంలో చెప్తా మీరకర్మ చెప్తా అందరు చెప్తా ఎవరి పేరు రాకపోయినా దండాలు పెడితే నన్ను మాత్రం కొట్టద్దు ఒకటే చెప్తున్నా ఇక్కడ కావాల్సింది ఏంటంటే నాకు 2 వరుసలో కనబడ్డాయి 2 కనబడ్డాయి ఇక్కడ నా ఎస్టీ బిడ్డలు నా లంబడులు తర్వాత తోటతో ఉన్నటువంటి నా కొడుకు నా మిత్రులు ముస్లింస్ నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడైనా కూడా ఏమని కనిపిస్తుంది అంటే అడవిలో ఉన్నటువంటి బిడ్డలే నా ఎస్టీ బిడ్డలు వాళ్ళకు గట్టిగా సఫలం మా మాటలు చెప్పాలంటే నేను మాదిగోను కాబట్టి వాళ్ళకున్న మాకు సంబంధం చెప్తా
మాదిగోళ్ళు తురుకలైతే తురుకొళ్ళు దండాలట, మాదిగోళ్ళు తురుకలైతే తురుకొళ్ళు దండాలట. కానీ పీరీల కాడ ఆ పీరీలు ఎత్తుకొని అసైతులా ఏ రకంగా అడుగుతారయ్యా అంటే నవ్వు హవా చంబియా వల్లంపల్లి చంబియా ముసల్మాన్ గట్టిగా చెప్పండి పెట్టాలి. మీరందరూ కూడా నాకు తోడుగా నిలిచి ఒక కార్యక్రమానికి తోడ్పాటుగా మీరు ముందు వరుసలో అగ్రభాగాలు నిలిచి కార్యక్రమానికి విజయవంతానికి నిలిచినటువంటి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కళాభివందనలు తెలియజేసుకుంటూ ఒక నేత మాట కళాకారుల పాట ఆ విధంగా ముందుకు పోదాం. చెల్లె గంగ కూడా వచ్చి ఉన్నది, చెల్లె గంగ పాట కూడా విందాం. మీరందరూ కూడా ఓపికతో కూర్చున్నారు కాబట్టి మంచిగా వినాలి. రేపు జరగబోయే కార్యక్రమంలో మనందరూ కూడా పాల్గొంచుకునే విధంగా ఇంకా కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకులు కాశీం సార్ కూడా రాబోతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఈ కుల సంఘాలను అందరినీ కలిపి ఐక్యవేదికగా కలుసుకొని మమ్మల్ని ఈ బాధ్యత మాకు అప్పచెప్పినటువంటి బాధితులు దుర్గా మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసి మమ్మల్ని వారం రోజులుగా మోటివేషన్ చేసి ఇక్కడికి రప్పించిన ఆ విజయానికి మనస్ఫూర్తిగా ఈ బీసీ కుల బిడ్డలందరూ కూడా మనస్ఫూర్తిగా కళాభివందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ మేము ముందుకు వస్తా. నా అసలైన పాటలు ఉన్నాయి, మళ్ళీ వస్తా. విజయాన్ని అనుకోడు ఒక మాట ఒక పాట. 12 సంవత్సరాల నుంచి దేనికోసం ఆపడం, ఎందుకోసం ఆపడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన తర్వాత ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున. ఆ తర్వాత బాబు జగజీవన్ విగ్రహాన్ని పెట్టి గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారిని పిలిచి భారీ ఎత్తున ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ భారతదేశ సంఘ సంస్కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువైనటువంటి మహాత్మా పూలే విగ్రహాన్ని పెడితేనే ఆ 2 విగ్రహాలకు కూడా గౌరవం ఉంటది. బహుజన వర్గాలకు భవిష్యత్తులో రాజ్యం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంటది, ఒక స్ఫూర్తి ఉంటుందని చెప్పేసి ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగిందన్న. కానీ నేను ఇనాగ్రేషన్ చేపించచ్చు, నాకు సమస్య కాదు. కానీ ఒక కేవలం దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళ ఇనాగ్రేషన్ చేస్తే మహాత్మా పూలే కొందరు వాడు మాత్రమే అవుతాడని చెప్పేసి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎంతమంది తిట్టినా, అవగాహన లేని వ్యక్తులు మాట్లాడినా ఆ నిందలు పడ్డా బాధలు పడ్డా కానీ 80% ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీల ఆధ్వర్యంలో ఒక బీసీ నాయకుడు అధ్యక్షుడు సభాధ్యక్షుడు ఉండాలి. బహుజనుల అందరి సమక్షంలో పూలే ఇనాగ్రేషన్ జరిగితేనే దానికి గౌరవం ఉంటది, బహుజన వర్గాలకు దారి అవుతుందని చెప్పేసి ఇంతకాలం ఆపిన నాకు సంతృప్తిగా ఉంది. కానీ బహుజనులు 160% ఉన్నారని మనం అనుకుంటున్నాం, 160% అనుకుంటున్నాం, 85% ఎస్సీ ఎస్టీలు కలిస్తే అనుకుంటున్నాం. కానీ ఓట్లేసే కాడనే ఉన్నామన్నా. ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఈ సభ మీద ఏ పార్టీకి వ్యతిరేకమైన సభ ఇది, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకమైన సభ ఇది. బహుజనులు కలిసి మీటింగ్ కట్టుకునే స్వేచ్ఛ లేదా? బహుజనులు ఒక మహాత్మా జ్యోతిబా పూలే ఇనాగ్రేషన్ చేసుకునే స్వేచ్ఛ లేదా? ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కలిస్తే ఇక్కడ కొంతమంది మూర్ఖులు అటువంటి నాయకులు ఈ సభ మీద కన్నెర చేసి ఇది ఒక పార్టీకి వ్యతిరేకము, ఇది మాకు వ్యతిరేకము, ఎవడు పోదని చెప్పేసి వారం రోజులుగా అనునిత్యం నిద్రపోకుండా కొడుకులు
తిక్క మాట్లాడి సభను చేస్తా ఉన్నారు. ఒక్క రూపాయి లేకుండా ఆత్మ గౌరవంతో ఉదయం నుంచి ఇక్కడ వేకేసి మాట పూర్ణ ఉందని నినాదం చేసుకోవాలి. సభను సత్యం చేసుకోవాలని అందరూ కూడా శిరస్సు మంచి పరాభినందన చేస్తారన్నా. ఏమన్నా నేను యుద్ధం చేస్తా ఉన్నా. అరే ఆ రోజు నన్ను ఒంటరిగా ఉన్నా, కేవలం మా దగ్గర ఒంటరిగా ఉన్నాం కాబట్టి మా తోటి కబడ్డీ ఆడుతున్నా మేము తట్టుకోగలిగాం. కానీ ఇప్పుడు మా అన్నోళ్ళు బీసీలు మా తోడుగా ఉన్నారు. కబడ్డీ ఆడితే మీ తోడు బిడ్డ, కబడ్డీ గీస్తాం ఆడు. కానీ చెవాకులు పేలితే రాబోయే తరంలో ఇదే రోజు నా గడ్డ మీద 1,00,000 మందితోటి బహుజన యుద్ధ గద్దె ఏం తమాషా ఏం చేస్తున్నాం? మా విగ్రహాలు పెట్టుకొని మా నాయకులను మా కోసం జీవితాన్ని త్యాగం చేసేట్టు మహనీయుల విగ్రహాలను పెట్టి మా డబ్బాతోటి చందాలు లేకుండా ఒకరికొకరు వేదిక మీద 1,00,000 రూపాయలు వేసుకొని మా సభను మేము పెట్టుకునే మీకు వచ్చిన గొప్ప నాకు అర్థం కావట్లేదు. మీకేం ప్రాబ్లం? మీకేనా సందర్భంది అంటే బీసీలు ఎస్సీలు మైనార్టీ కలవద్దా? అంటే విడిపోయి ఎన్ని సంవత్సరాలు బాధ్యతగా మీ కింద బతకాలో మీరు చెప్పండి. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏం జరుగుతుంది అన్న? ఈ ప్రాంతంలో మహేంద్రనాథ్ గారి ఆలోచన విధానం చైతన్యం అద్భుతమైన గడ్డ ఇదినా. ఇది బీసీల జెండా ఎగిరిన గడ్డ. ఇది కందనూరు గడ్డ అంటేనే బీసీల జెండా, బీసీల ఆత్మగౌరవ జెండా ఇది. కానీ ఇక్కడ కొంతమంది నాయకులు కావాలని కుట్రలు చేస్తా ఉన్నారు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బహుజనులు ఇప్పటికైనా మేల్కోపోతే ఒకరికొకటి విడతీసి బెదిరింపులకు గురి చేసి మన ఆత్మగౌరవాన్ని కాలకాల పెట్టుకొని ఎన్ని రోజులు మనం బాధ్యత బతుకులా ఆలోచించాలి. మీకు పిచ్చుకోవాలా? ఇప్పటికైనా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే పోయేది బానిస సంఖ్యలే. మనం ఎట్లా బతాం? ఎవరి పని వాడు చేసుకొని మనం ఉండలేం కదా. ఎవరి కోసం బతకాలి? ఈరోజు వాస్తవంగా డబ్బులు లేని సభ కన్నా ఈ సభకు మేము డబ్బులు లేకపోయినా కిరణ్ మాధవ్ ఒక్కడే 6,00,000 రూపాయలు ఇచ్చిండు. ఒక్కడే 6,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. నేను 1,00,000 రూపాయలు ఇచ్చా. ఒడ్డేనే బిడ్డ హైదరాబాద్ లో మీటింగ్ ఉందంటే 1,00,000 రూపాయలు 63,00,000 రూపాయలు పంపిండు. ఇదే 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాను ఇక్కడ సభకు. ఇదే ఇన్న ముద్రేసి బిడ్డ అన్న మీటింగ్ అంటే 1,00,000 రూపాయలు ఇచ్చినా. ఇదే నాకు గిరిజన బిడ్డ తమ్ముడు అంటే 1,00,000 రూపాయలు ఇచ్చినా. మేము తీసుకొని మేము చేస్తే ఈ సభ వాస్తవంగా మేము ప్రమాణం ఎత్తున్నాం. ఏ పార్టీకి టీఆర్ఎస్ కి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదు, బీజేపీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది బహుజనుల కోసం అంచెలంచె తరతరాలుగా సత్యం బానిసలుగా ఆత్మగౌరవం లేని బతుకులు బతకడం అనే మహాత్మా జ్యోతిబా పూలే నాటి నుంచి నేటి వరకు కుటుంబం మొత్తం త్యాగం చేసి నా బిడ్డలు ఈ భూమి మీద అందరిలాగా సమాన గౌరవంతో బతకాలని చెప్పేసి ఆయన త్యాగం చేసి ఈ దేశానికి జ్ఞానం అనే వెలుగునిచ్చి మన గౌరవ ఆత్మగౌరవం పెంచిన నాయకుని విగ్రహం పెట్టుకుంటే వాళ్ళకు నొప్పి. దీని చూడడం మీరు అందరూ గమనించకపోతే అదాల పాదంలోకి పడిపోతామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమయం లేదు. మళ్ళీ బీసీల బహుజనుల నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని భవిష్యత్తులో కార్యాచరణ ఏ దిశగా ప్రయాణం చేయాలి, ఏ విధంగా ప్రయాణం చేయాలో మళ్ళీ బీసీల ముఖ్య నాయకులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల మీద కూర్చొని మాట్లాడుకొని కార్యాచరణ తప్పకుండా ప్రకటిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేసి సభాధ్యక్షురాలు వేస్తున్నటువంటి మా అన్న రాజేంద్ర గౌడ్ అన్న, ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో 12 సంవత్సరాలు అంబేద్కర్ జగజీవన విగ్రహాలు ఇనాగ్రేషన్ అయినాయి. పూలే విగ్రహం ఇనాగ్రేషన్ కావాలి తమ్మి, నేను తప్పకుండా నేను పనిచేస్తానని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుని ఆహోరాత్రులు తిండి తిప్పలు మాని పనిచేస్తా ఉన్నాడు. దీంట్లో చాలా మంది బీసీ నాయకులు దాసర్ల వెంకటరమణ గాని, తుమ్మల అల్లోజీ గాని, టౌన్ ప్రెసిడెంట్ శివ గాని, సిద్ధుల శివ గాని, జాజల ఆంజనేయులు గాని, భగవంత్ గౌడ్ గాని, బీసీ సంఘం మండలాధ్యక్షుడు సత్యశివ సాగర్ గాని, వంద రామన్ గౌడ గాని, ఇంకా చాలా మంది పేర్లు లేకపోతే మనం క్షమించాలి. పేర్ల కోసమే మనం పాటలాడతాం, ఫోటో కోసమే మనం పాటలాడతాం. నా పేర్లు అంటాడు వాడు, నా ఫోటోలు అంటాడు.
ఇంకా ఇక్కడనే ఉండాలి మనం. ఇంకా ఎప్పుడు మారుకోవాలి, ఎప్పుడు బ్రాడ్ మైండ్ తోటి మిత్రులలా బయటకోవాలి. మన నాయకులు వేదిక మీద ఉన్న నాయకులకు నాయకత్వం రావాలి. ఎట్టి పర్సెంట్ ఈ వేదిక మీద ఉన్నది ఎందుకు ఎమ్మెల్యే కావద్దు. మన ఓట్లు మనవి, ఓట్లు మనవి, సీట్లు కూడా మనవే. ఓట్లు మనవి, సీట్లు వాడిగా ఇంకా ఎన్ని రోజులు ఉండాలి, మనము ఎన్ని రోజులు ఉండాలి. దయచేసి టైం ఉంది, మనకి ఇంకా టైం ఉంది. తాడో పేద తెలిసిన టైం ఉంది కాబట్టి యుద్ధ రంగంలో దిగాల్సిందే, యుద్ధ రంగంలో దిగాల్సిందే. వీరమరణం విజయ స్వర్గము సుస్వాగత విద్య చేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చెప్తూ మా అన్న బహుజన యుద్ధ నేత పెద్దేటి మల్లికార్జున ఉద్యోగరీత్యా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసినప్పటికీ కూడా తన ముదిరాజపురం మీద బహుజనుల యుద్ధ నౌకగా మారి ఏ మీటింగ్ పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఏ రాజు తన సొంత డబ్బులతోటి తిడతామంటే దేనికోసం మిత్రులు ఆలోచన మిత్రులుగా. మన రాజ్యం కోసం వస్తే, మన రాజ్యం వస్తే ఆత్మ గౌరవం వస్తుంది. మన పనులు చేసుకోవచ్చు, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకి హ్యాపీగా ఉంటుంది. ఆడుకున్న విధానంతో పనిచేసినందుకు పెబ్బేటి మల్లికార్జున సార్ కూడా ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ అన్న రాజేంద్ర గారికి ఈ సభను నడిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విగ్రహ ఆవిష్కరణ పండుగకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జాజుల శ్రీనివాస్. ఇక్కడ ఉన్నటువంటి చౌరస్తా మామూలు చౌరస్తా కాదు. తెలంగాణ ఉద్యమం ఈ చౌరస్తా నుంచి స్టార్ట్ అయింది ఈ ఉమ్మడి జిల్లాలో. ఇక్కడి నుండి అటు గద్వాల వరకు, ఇక్కడ మహబూబ్ నగర్ వరకు, ఇక్కడ అచ్చంపేట వరకు, ఇది కేంద్రంగా ఈ తెలంగాణ ఉద్యమం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ అంతే స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 4 వర్గాలు కలిపి ఇదే చౌరస్తా కేంద్రంగా మళ్ళీ ఒక కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మనం ఏమి స్ఫూర్తి తీసుకొని పోవాలంటే, ఇటు నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ చూపెడుతున్నాడు, ఇటు పోతే మహబూబ్ నగర్ నుండి కర్ణాటక వరకు మనమే సీట్లు సంపాదించాలి, ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు మనమే సీట్లు సంపాదించాలి, అక్కడి నుంచి గద్వాల వరకు మనమే సీట్లు సంపాదించాలి, ఇక్కడ హైదరాబాద్ అసెంబ్లీ వరకు బహుజనులే సీట్లు సంపాదించాలి, అసెంబ్లీని ఆక్యుపై చేయాలని ఇవాళ మన ఇక్కడ సందేశాన్ని తీసుకొని పోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక ఉద్యమాన్ని ప్రారంభం చేసినప్పుడు ఈ సామాజికమైనటువంటి ఆలోచన నాకే వచ్చిందా, ఈ భారతదేశంలో ఇంతకుముందు ఎవరన్నా చేశారని చెప్పి ఆయన రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేస్తే బుద్ధుడు ఆ పని చేసిండు, కబీరు ఆ పని చేసిండు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆ పని చేసిండని తెలుసుకున్నాడు. తెలుసుకొని వీళ్ళ ముగ్గురిని బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువులుగా తీసుకున్నాడు. మనకు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక బానిసత్వాన్ని అంబేద్కర్ కంటే ముందు దీన్ని పారదోలడానికి పూలే ఎట్లా ప్రయత్నం చేసిండు అనేటటువంటిది మొత్తం కూడా అంబేద్కర్ అధ్యయనం చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఇవాళ మనము ఇంత మీడియా ఉంది, చదువుకున్నాము, రాజకీయ చైతన్యం ఉంది, ఉద్యోగాలు ఉన్నవి, అన్ని ఉన్నా గానీ ఒకటిగా అవ్వడానికి మన వాళ్ళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ పూలే 180 సంవత్సరాల క్రితం ఎవ్వరు ఆయనకు సపోర్టుగా లేరు. అప్పుడు ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా ఎవరికీ చదువు లేదు, ఆస్తులు లేవు, ఉద్యోగాలు లేవు, అజ్ఞానము. ఆ సందర్భంలో ఒకే ఒక్కడు బయలుదేరిండు మహారాష్ట్ర కేంద్రంగా. ఒకే ఒక్కడు బయలుదేరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ మనువాద వ్యవస్థ పైన, ఈ అగ్రకుల వ్యవస్థ పైన ఆయన పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బహుజనులకు వీళ్లకు చైతన్యం కల్పించాలంటే మొట్టమొదట వాళ్లకు చదువు నేర్పాలి అనేటటువంటి ప్రయత్నాన్ని పూలే చేసిండు. దానికి మొదటగా తన భార్యను చదివించి భారతదేశంలోనే మహిళల కొరకు మొట్టమొదటిసారిగా ఒక పాఠశాలను ఏర్పాటు చేసిండు. ఆ పాఠశాలకు చదువు చెప్పడానికి సావిత్రిబాయి పూలే పోతుంటే ఆమె పైన అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు బురద చల్లడం, టమాటాలు వేయడం రకరకాలుగా చేసిండు. భారతదేశంలో గాని ప్రపంచంలో గాని చదువు చెప్పడానికి వెళ్ళినటువంటి గురువు పైన బురద వేసినటువంటి సందర్భం మనకు సావిత్రిబాయి పూలేది ఒక్కనే కనిపిస్తుంది. అయినా కానీ ఆమె
ఈ భారతదేశంలోని ప్రజలకు చదువు చెప్పింది. పూలే గారు ఎన్నో పాఠశాలలు చెప్పి భారతదేశ వ్యాప్తంగా చదువు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఈ అగ్రకుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పనిచేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అంటే చాలా మంది కానీ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మన అవకాశం ఇవ్వాలి కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక విప్లవానికి నాంది కాబోతుంది ఈ బిజినపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ సభ. పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభ చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇదే ఒరవడి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు మనకెవ్వరూ అడ్డం రారు, మనకు మనమే అడ్డం ఉంటాం. మన అడ్డాన్ని మనం తొలగించుకుంటే మనల్ని ముందుకు పోతుంటే అడ్డుపడే శక్తి గాని వ్యక్తి గాని ఎవరు ఈ లోకంలో ఉండరు. మిత్రులారా, చాలా విషయాలు పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తా, సమయం ఇవ్వలేదు కాబట్టి. 14 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు మహబూబ్నగర్ జిల్లాలో. కానీ ఎప్పుడు చూసినా ఒకరా ఇద్దరా ముగ్గురా అని చెప్పి ఏరుతుంటారు. కాంగ్రెస్ పార్టీ అట్లే చూస్తుంటది, బీజేపీ పార్టీ అట్లే చూస్తుంటది, బీఆర్ఎస్ పార్టీ అట్లే చూస్తుంటది. మీరు చాలా చిన్న విషయము మన కళ్ళ ముందర జరిగింది. నాగర్ కర్నూలులో విఎన్ గౌడ్ గారు ఎమ్మెల్యే, తర్వాత మోహన్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కసారి ఓడిపోయారు మోహన్ గౌడ్ గారు, మళ్ళీ టికెట్ రాలే. కానీ అదే పార్టీలో పదే 5 మాటలు 6 మాటలు ఓడిపోయినా కానీ మళ్ళీ టికెట్ వస్తుంది వేరే వాళ్ళకి. బీసీలకైతే టికెట్లు రావు మళ్ళీ. ఎన్టీ రామారావు గారిని ఓడగొట్టారు మన పక్కనే కల్వకుర్తిలో. చిత్తరంజన్ దాస్ గారు జాయింట్ కిల్లర్ అన్నారు, భుజాల మీదకి ఎత్తుకున్నారు. ఒక్కసారి ఓడిపోయిండు, మళ్ళా రాలే, తిరిగి చూడలే. టికెట్లు కావాలని గాంధీ భవన్ లేదనుకుంటే ఢిల్లీ ఏఐసిసి ఆఫీస్ తిరిగినా గానీ ఆయన మళ్ళీ కలకరించలే, ఎందుకంటే బీసీ కాబట్టి. ఈ పక్కనే చూసినాం విఠల్ రావు గారు ఎంపీలకి కన్వీనర్ ఆయన ఢిల్లీలో. కానీ ఒక్కసారి ఓడిపోయిండు. అది కూడా ఏంది, తెలంగాణ ఉద్యమ సమయం కేసీఆర్ గారు పోటీ చేసిండ్రు, ఆయన మీద ఓడిపోయిండు. కానీ మళ్ళీ టికెట్ రాలే. కానీ జయపాల్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ టికెట్ ఇస్తారు. ఇది మన దుస్థితి. మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఎన్నో రాష్ట్రంలోనో దేశంలోనో కాదు, మన మహబూబ్నగర్ జిల్లాలో బీసీ బిడ్డలు ముందుకు వస్తుంటే ఒక్కసారి ఓడిపోతే అది కూడా మనమే నష్టం చేస్తాం మన బీసీలకి. ఒక్కసారి కింద పడితే మళ్ళీ లేవనియరు, ఇంకా తొక్కుతూనే ఉంటారు. ఈ పరిస్థితి మారాలంటే మన లోపల ఇప్పుడుండే ఈ చైతన్యం రావాలి, ఇప్పుడుండే ఈ సంతోషం రావాలి. పార్టీలకు అతీతంగా నేను కూడా ఎమ్మెల్యేకి నిలబడ్డా. ఎన్ని ఓట్లు వచ్చినాయి? 4000 ఓట్లు వచ్చినాయి. బీసీ బిడ్డ హైదరాబాద్ నుంచి వచ్చిండు సీనన్న. అరే బీసీ మొట్టమొదటిసారి నాగరికంలో బీసీ నిలబడ్డాడు, ఇద్దరు అక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి నిలబడ్డాడు. మీరు ఏం అంటే బీసీలు కాదు కదా, నా కులం వాళ్ళు కూడా నాకు ఓటేయాలి. ఇది మన దుస్థితి. అర్థం చేసుకోండి. మనము ఎవరో మనల్ని తొక్కుతలేరు, మనల్ని మనమే. చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తా మీకు. నేను నాగరికంలో ఎమ్మెల్యేకి నిలబడితే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నా కులం వాళ్ళని పిలిచి మందు బాటిల్ పెట్టి చికెన్ పెట్టి దావత్ ఇచ్చిండు. మా వాళ్ళందరూ పొలం అంటూ పోయాడు. నేను బీసీగా నిలబడి మీ రెడ్డిలందరూ రాండి, చికెన్ దావత్ ఇస్తా, మటన్ మందు బాటిల్ పెడతా అంటే వస్తారా? అడిగే ధైర్యం ఉందా మనకి? కనీసం ఆలోచన చేయండి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉంటే మన చైతన్యం గాలికే పోతుంది, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఇలాంటి కార్యక్రమం, ఈ చైతన్యవంతమైన కార్యక్రమం. మనం విగ్రహాలు పెట్టుకుంటే అడ్డుపడ్డది కాదు శక్తులు. విగ్రహం చాటుగా మన లోపల చైతన్యం వస్తుంది. దానికి భయపడి వాళ్ళు ఎవరిని రాకుండా ఈ సభను దుర్వినియోగం చేయడం కోసం, దగ్ధం చేయడం కోసం ప్రయత్నం చేశారు. విగ్రహాల మీద కోపం కాదు వాళ్ళకి. విగ్రహాల చాటున మన లోపల ఐకమత్యం పెరుగుతుంది. ఆ ఐకమత్యం బలంగా మారుతుంది. ఆ బలం మనల్ని అడ్డం పడేస్తుంది అనే భయంతో వాళ్ళు ఈ సభకు అడ్డం పడుతున్నారు తప్ప
ఇంకొకటి కాదన్నది ఆలోచన చేయాలి. ఈ చైతన్యం కొనసాగాలి. అన్న ఎత్తిండు ఇంతకుముందు మిద్దె నరసయ్య పాట పాడిండు, రైలు బండి ఢిల్లీ దాకా దూసుకుపోవాలని. కనీసం తెలంగాణ గడ్డ మీద ఒక అవకాశం వచ్చింది, చైతన్యం వచ్చింది బీసీ లోపల. చాలా చైతన్యవంతమైన బీసీ సమాజం, తెలంగాణ సమాజం ముఖ్యంగా చైతన్యవంతమైన సమాజం. కాబట్టి ఈ ఉరవడి ఇంకా ఈ పండుగ వాతావరణంలో, ఈ ఉత్సాహపూరితమైన వాతావరణంలో మనం ముందుకు సాగితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆ ఫోటోలు ఎవరైతే ఉన్నారో అందరూ ప్రముఖులు వీడికి రావాల్సి ఉండే, కానీ కొంతమంది వీడికి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎంత కుట్రపూరితమైన చర్య మన మీద జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించాలి. వచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ పేర్లు ప్రతి ఒక్కరికి తెలుసు ఇడ. కానీ ఇటువంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి వీళ్ళ పైన ఎట్లా, నాకైతే మాటలు అయితే వస్తలేవు. నాకు దాదాపుగా 3 గంటలకు వెళ్ళి మతిస్థింతలు లేకుండా ఉన్నా. అంటే మనం పిలిచినటువంటి నేతలు అందరూ వీడికి రావాల్సి ఉండే, కానీ సరే వాళ్ళ ఇష్టం వాళ్ళు రాలేదు. ఈసారి నాకు ఇంతకు ముందు మిద్దె నరసయ్య అన్న గారు అన్నట్టు జాజా శ్రీనివాస్ గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో రైలు బండి కట్టుకొని మేమందరం, అందులో నేను కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. జంతర్ మంతర్లో అన్న మన రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటగా సమర శంఖాన్ని ఊదాడు. అక్కడ చూస్తే ఎంతో మంది, ఎన్నో రాష్ట్రాల ఎంపీలు, పంజాబ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అన్ని రాష్ట్రాల నాయకులు వచ్చి మనకు సంఘీభావం తెప్పడం జరిగింది. మేమందరం బీసీ సంఘాల నాయకులందరం కలిసి ఈ వేదిక మీద నుంచి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన బీసీల నుంచి ఈ రోజు జ్యోతిబాబు గారు చూస్తే బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఎలా అయితే సమరస గారిని పోలించి తన భార్యను కూడా, తన సతీమణి గారిని కూడా మా మహిళా లోకానికి ఒక వెలుగు పంపించినటువంటి వ్యక్తి. ఈ రోజు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సీనన్న గారు మనకు ముందుండి మా దిశ మార్గాన్ని చూపిస్తున్నందుకు అందరికీ మా అందరి తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. ఈ రోజు నా బాల్యమిత్రుడైనటువంటి విజయ్ గారు ఇంతకు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మనమందరం సపరేట్ గా ఉన్నంత కాలం వీళ్ళందరూ ఎలానే భయపడిస్తారు మిత్రమా. మనమందరం ఇప్పుడు పులికొనల్లా కాదు, ఒక్కొక్క కులం ఒక్కొక్క పులికొన అయితే ఈ రోజు అన్ని కులాలు కలిసి ఒక పగ్గంలా పడ్డాము. ఆ పగ్గాన్ని తెంచే ధైర్యం ఎవరికీ లేదు అని ఈ రోజు ఈ సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గము రాబోయే కాలంలో మన బీసీలది, మన బడుగు బలహీన వర్గాలదే అవుతుందని తెలియజేస్తున్నాను. నిజంగా ఈ రోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇటువంటి మహామహులు వెనకుండి మనల్ని ముందరు నడిపిస్తున్నది రోజులు మనం అందరం ఐక్యతగా, ఇంతకు ముందు చాలా మంది అన్నారు, చాలా మంది పటేళ్ళు అన్నారు, దొరలు అన్నారు, వాడు ఒక కులాన్ని గుంజితే ఇంకొక కులం వస్తాడు అని. ఇప్పుడు అలా కాకుండా మన బీసీ సంఘాలు, బడుగు బలహీన వర్గాలందరూ ఒక వేదికగా ఈ రోజు బిజపల్లి వేదికను పంచుకొని ఎలా అయితే ముందుకు సాగుతున్నామో, ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి స్టార్ట్ అయిన మన ఈ సమర శంఖాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు ప్రొఫెసర్ కాసిం సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా గూటల్ గారు, మహేందర్ గారు అందరూ మహాత్మా జ్యోతిబా ఫులే విద్యాపీఠంగా ముందుగా ఒక దండ ఏర్పాటు చేయాలని విద్యాపీఠంగా రామ్నాథ్ గారు. ఇప్పుడు మహిళా నాయకురాలు శ్రీ మాకం చంద్రకళ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. క్షమించాలమ్మా. ఇప్పుడు తమ్ముడు ప్రకాష్ గారు ఒక పాట పాడి ఈ సభను ఉత్తేజించాలని కోరుతా ఉన్నాం.
మనం ఊపుతా ఉంటే మన మీద వాళ్ళు పెద్దను కొనసాగిస్తూ పోయిండు. ఈరోజు రాలేదని చెప్పి మనం బాధపడవలసిన అవసరం లేదు. పిలుచుకోవడం మన సభ్యత, రాకపోవడం వాళ్ళ సభ్యత. అందుకే ఒక్కసారి అందరం కూడా మరి ఈ వేదిక ద్వారా ఇంతమందిని మమేకం చేసినటువంటి నాయకులందరికీ కూడా మీకు కళాభివందనాలు తెలియపరుచుకుంటూ జ్యోతిబాపులే యొక్క చరిత్ర చెప్పుకుంటూ ఈ పాట ద్వారా ముందుకెళ్దాం. కొనసాగిస్తాం జ్యోతిబాపులే ఆశయాలను, కొనసాగిస్తాం. ఓ మహాత్మా నిను మరువదు భారతావని, తరతరాలు కీర్తించే వెలుగు నీధని. భారతదేశ బహుజనులలో బానిస సంఖ్యలను పెంచడం కోసం మొట్టమొదటిగా అడుగేసినటువంటి గొప్ప దార్శనికుడు జ్యోతిబాపులే. ఆయన చరిత్రలోనే, ఆయన ఆశయాల అడుగుజాడల్లోనే ఇలా భారతదేశం అంతా కాస్తో కూస్తో చదివి వెలుగుతున్నది. మన బహుజనుల బతుకులు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, అర్థం కావాలి. ముందు ఆయన ఎవరు, ఈ కథ అనేది. ఓ మహాత్మా నిను మరువదు భారతావని, ఓ మహాత్మా నిను మరువదు భారతావని, తరతరాలు కీర్తించే చరిత్ర నీదని. ఓ మహాత్మా నిను మరువదు భారతావని, తరతరాలు కీర్తించే చరిత్ర నీదని. ఓ మహాత్మా నిను మరువదు భారతావని, తరతరాలు కీర్తించే చరిత్ర నీదని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్లకు సపోర్ట్ చేసే మిగతా ఏ కులాలైనా వాళ్ళందరూ కలిసి ఇక్కడ బహుజన రాజ్యాధికారం సంపాదించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ పూలే మహాత్మా పూలే విగ్రహావిష్కరణ సభ సందర్భంగా ఈ సభ మీకు ఒక మన తెలంగాణకు ఒక సందేశం ఇస్తా ఉన్నారు. ఇక్కడ నిర్వహణ ఇంత మంచి సభను నిర్వహించిన నిర్వాహకులకి, అలాగే వేదిక మీద ఉన్న మా దోస్తు కాశీమన్నకి, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ, నన్ను ఇక్కడ ప్రయాస కోర్చి చివరి నిమిషంలో ఒక ముస్లిం వక్త కూడా ఉండాలి, అదే బహుజన వేదికలో ఒక భాగం అవుతుందని చెప్పేసి నన్ను పిలిచిన మిత్రులకి అందరికీ బహుత్ బహుత్ శుక్రియా. ఇవాళ ముస్లింలని మన ఎస్సీ బీసీల నుంచి విడదీసే కుట్ర జరుగుతున్న దేశంలో అది అర్థం చేసుకుని ఇక్కడ నిర్వాహకులు ఇంత బాగా వాళ్ళని కూడా కలుపుకొని సభ చేస్తూ ఉండడం చాలా సంతోషం.
మన ముస్లిం మిత్రులు కూడా ఈ విషయాల్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మాట చెప్తా ఉంటా, చాలా సభలకు వెళ్ళినప్పుడు, నా తాత ముత్తాతలు ఎవరో మాలలో, మాదిగలో, సోదరుల్లో బీసీలో అయి ఉంటారు, ఎస్టీలో అయి ఉంటారు అని చెప్పేసి ఆయా సందర్భాల్లో ఇస్లాం స్వీకరించి ఈ బహుజన జాతులే ఇక్కడ మెజారిటీగా ముస్లింలు అయిన విషయాల్ని నేను చాలా కోణాల నుంచి చెప్తా ఉంటాను. DNA పరీక్షలు చేసినా, రంగు, రుచి వగైరా అన్ని చూసినా కూడా ఇక్కడ ఉన్న ముస్లింలందరూ మన బహుజనుల్లాగే ఉండడం అనేది దానికి ఒక గొప్ప ఉదాహరణగా నేను చెప్తా వస్తుంటాను. మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గడ్డాలు, టోపీలు కనుక లేకుంటే మన SCBC లాగానే ఉంటారు, మన ST లాగానే ఉంటారు. అలాగే SCBCలకి కూడా గడ్డాలు, టోపీలు పెట్టి కూర్చోబెడితే ముస్లింలకు కూడా కనబడతారు. అదే మన రక్త సంబంధం. కాబట్టి ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఏదైతే వాళ్ళని విడగొట్టి పరిపాలించాలని చెప్పేసి ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో దానికి భిన్నంగా మనము రాజ్యాధికారం కోసం పోరాడొచ్చు. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో మొహరం పండగ వచ్చిందంటే ఎన్నో ఊర్లల్లా మొహరము అందరూ SCBCలు, STలు, తర్వాత ముస్లింలు కలగలిసి అలా ఆడడము, ఇందాక గీత రామనరసయ్య పాడినట్టుగా ఆ పాటలు పాడడం అన్ని చేస్తూ ఉంటారు. అంత అద్భుతమైన ఒక వాతావరణం, ఒక అలై సంస్కృతి, గంగా జమున తెహజీబ్ ఈ గడ్డ మీద ఉన్నది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఈ పీల పండుగను కానీ, అటు దర్గా సంస్కృతిని కానీ ధ్వంసం చేయాలని చెప్పి కొందరు అటువైపు, కొందరు ఇటువైపు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలు అర్థం చేసుకుంటూ మనం అన్నదమ్ముల్లాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే నేను పూనాలో ఒక మీటింగ్కి వెళ్ళి ఉంటే, పూనా మన మహాత్మా పూలే జన్మస్థలం, ఆయన ఇంటికి వెళ్ళిన ఆ ఇల్లంతా ఒక మ్యూజియంగా ఉన్నది. అక్కడ అంతా తిరిగి చూసాం. అక్కడ ఆయన ఆ కాలంలో SCలకి, అంటే దళితులకి మంచినీళ్ళు ఇవ్వని బావులు లేని కాలంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే తన ఇంట్లో ఒక బావి తవ్వించి SCలు వచ్చి అక్కడ బావిలో నీళ్లు చేరుకొని పోయేట ఒక ఏర్పాటు చేశాడు. అది SCBCల ఐక్యత అంటే. ఆ బావిని చూసి నేను ఆశ్చర్యపోయిన, ఇప్పటికీ ఉంది ఆ బావి, దాని మీద గిరక, ఆ ఒక్కెర. అట్లాంటి ఒక సందేశం మనకి మహనీయులు, మనకు పూలే కావచ్చు, అట్లాగే అంబేద్కర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, ఇంకా కాన్సీరామ్ వరకు ఎందరో ఈ సందేశం ఇచ్చారు. ఈ దేశంలో SC, ST, BC మైనార్టీల ఐక్యతే ఈ దేశానికి అసలు విప్లవం అని చెప్పారు. ఆ విప్లవాన్ని మనం సాధించుకోవడానికి నడుము కట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరెన్ని కుట్రలు చేసినా మన కల్చర్ని, మన సంస్కృతుల్ని, మన అమ్మ దేవతల్ని, మన లోకల్ పండగలను, మన SCBCల పండగలను, ముస్లింల పండగలను కలగలుపుగా చేసుకుంటూ రాజ్యాధికారం వైపు సాగిపోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఉన్నా. ఆ పూణే నగరంలోనే గుర్తుగా, పూలే గుర్తుగా నేను టీషర్ట్ కొనుక్కొని వచ్చి ఉంటే నా గుండెల మీద ఇవాళ పూలేను పెట్టుకున్నా, అట్లాగే అంబేద్కర్ను పెట్టుకుంటున్నా, అట్లాగే సావిత్రిబాయి, తర్వాత ఫాతిమా షేక్ కూడా ఒక సందేశం ఇచ్చారు మనకి. ఈ దేశంలో BCలు, ముస్లింలు కలగలిసి ఉండాల్సిన అవసరం ఎంత ఉందో వాళ్ళు ఒక సందేశం ఇచ్చిపోయారు. ఆ సందేశాలని నిలబెట్టాలంటే మనం అందరం కూడా కలగలిసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మీరు అందరూ నడుము కడతారని, ఇక్కడ ఏదైతే ఈ మీటింగ్ ఒక సందేశంగా, ఒక రోల్ మోడల్ గా నడిచిందో, ఇక్కడి నాయకత్వం మిగతా చుట్టుపక్కల ఊర్లలో, చుట్టుపక్కల మండలాలలో, తెలంగాణ వరకు కూడా ఒక దారి వేస్తూ, గైడ్ చేస్తూ ఇట్లాంటి సభలు ఇంకా చాలా చాలా జరిగేలా చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుక్రియా చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విగ్రహ ఆవిష్కరణకు చేసిన మన BC నాయకులు అన్న జాజాల శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రొఫెసర్ కాసిం సార్ గారికి, మా యాదవ బిడ్డ అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, మా అన్న దిలీప్ గారికి, మా సోదరులు బాలరాజ్ గౌడ్ గారికి, మా మల్లికార్జున సార్ గారికి, ప్రొఫెసర్, నా తోటి మిత్రులు, ఈ BC సంఘాల నాయకులు, చాలా కాలం తర్వాత BCల ఉద్యమం అని, BCల ఐక్యత అని మనం పెట్టిన
జ్యోతిరావు పూలే విగ్రహం 12 ఏళ్ళు అయిందని ఈ విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకొని ఈ విగ్రహ ఆవిష్కరణ సభ నుంచి అన్న మనం చైతన్యమవుతామని గొప్పగా ఆశించిన మా బీసీ నాయకులు ఇక్కడికి ఇచ్చేసిన అన్ని కుల మత నాయకులందరూ కూడా పేరు పేరున అందరికీ ఉద్యమాభివందనాలు. సోదరులారా, జ్యోతిరావు పూలే అంబేద్కర్ గురించి అక్కడక్కడ కొంచెం కొంచెం తెలిసిన మన పెద్దలు కాసిం సార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళందరూ కూడా యుక్తంగా చెప్తారు. సామాజికంగా ఆర్థికంగా ఈ రోజు మనం ఏం కోల్పోయినాం అనేది వాళ్ళు చెప్తారు. నేను స్థానిక రాజకీయ చైతన్యం గురించి కొంచెం మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇదే మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో దాదాపు 25 సంవత్సరాల క్రితం తెలంగాణ జెండా ఎత్తుకొని ఎవడెత్తుకోకపోయినా తెలంగాణ జెండను ఎవడు దించినా నేను బుధాన వేసుకొని నాగరికర్ణం తాలూకల్లే డివిజన్లనే ఉర్రుతలుడికిచ్చిన ఆనాడు ఎవరు లేరు, మా కులం లేదు, మా చుట్టాలు లేరు, మాకు ఆర్థిక బలం లేదు. ఒకే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డగా బతకాలని, తెలంగాణ రాష్ట్రంలో జీవించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు ఈనాడు మీ బిడ్డగా మేము చెప్తున్నాం. ఇలా ఇదే రోజు ఇదే చౌరస్తాలో మా బీసీ బిడ్డలందరూ కూడా ఇవాళ మనం బీసీల ఐక్యత రావాలి, రాజకీయంగా మనం బీసీలకు ఎమ్మెల్యేగా ఇలా చూడాలి, ఎమ్మెల్యే ఇలా అసెంబ్లీ కడప తొక్కాలని ఏదైతే మీరు కోరుకుంటున్నారో మా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము చచ్చిన ఈరోజు మేము లొంగము. బీసీలు అసెంబ్లీ కడప దొక్కేంత వరకు ఈ పోరాటం ఆపకుండా ఎక్కడ అక్క మా బీసీ బిడ్డలను, దళిత బిడ్డలను, మా కుల సంఘాల నాయకులను మేము వాళ్ళ గేర్లను రచ్చకటకడ మీటింగ్లు పెట్టాలి. సరే, ఈ 2028లో బీసీలు తోలిస్తామని మీ అందరి ముఖంగా నేను కోరుకుంటున్నాను. పోలమా వద్దా? మీరందరూ సహకరిస్తారా? అందరి చేతులు చెప్పాలి, జై బీసీ. సోదరులారా, మనల్ని ఎవ్వడేం నీకలేడు, ఎవ్వడేం చేయలేడు. ఎందుకు అని అంటే ఇలా ఏ గ్రామంలో పోయినా, ఏ ఊరు పోయినా ఇలా 70% మనం ఉన్నాం. ఎవరిని దౌర్జన్యం? ఎక్కడున్నారు మీరంతా? తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు చెందబడ్డ మీ సామాజిక వర్గం ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు మీ చిలుక పలుకులు మోసాలతో మా బుధాల పైన కూర్చొని ఇలా రాజ్యాధికారం అనుభవించి మా మీద పెత్తనం చేస్తే మేము ఊరుకుంటామా? కుక్క బుద్ధి తెలిసింది, కుండ వగిలింది. మీ బుద్ధి తెలిసింది మాకు, మీకు మేమెప్పుడు కూడా కొమ్ము గాయం. మా బిడ్డలుగా ఇలా అసెంబ్లీ వైపు పోతాం, మా బిడ్డలతో కొట్లాడతాం, పరువో దశమో వాళ్ళతోటి అనుభవిస్తాం. కానీ మీ సామాజిక వర్గం పక్కుడు కానీ మీ నాగరికర్ణం అని చెప్తున్నా. ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎవరికి ఫోన్లు చేస్తున్నారు, ఎవడెవడు మాట్లాడుకుంటున్నాడు, పైన పైన ఏం జరుగుతుంది? మీటింగ్ పట్టుకుంటే మీకేం నొప్పి? బీసీలు 2000 మంది 5000 మంది కూర్చుంటే మీకు అయాసం ఏమవుతుందని అడుగుతున్నారు. మీరు సస్తే ఓట్లేస్తుంది, మీరు బతికితే ఓట్లేస్తుంది, మీరు పిలిస్తే మీ ఇంట్లో బుధాలు ఉంటుంది, మీరు ఇంట్లో చెప్పులు కావాలంటుంది. ఇక మీరు మా బుధాల మీద ఎక్కించుకుంటుంది, మా నెత్తి పైన ఎక్కించుకుంటుంది. ఇంకేం కావాలి? మా ఒళ్ళు రక్తం తప్ప ఏముంది? మాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు. సోదరులారా చెప్తున్నాం, ఇదే ఒక సామాజిక వర్గం జెండా మోసింటే, ఇదే ఒక సామాజిక వర్గం ఇలా నాగరికర్ణం ఎమ్మెల్యే కాకుంటే ఊకుంటున్నా మీరు అన్నీ అన్నారే. ఇలా మీ బిడ్డగా బీసీ బిడ్డగా జెండా మోసి ఇన్ని చేసిన కష్టాలు పడ్డా ఎక్కడో పారేసినట్టు కూర్చోబెట్టినా కూడా మేము అన్ని భరించుకున్నాం. ఎందుకు? మా సామాజిక వర్గాలు ఇంకా చైతన్యం కాలేదు. మీరైతే నాయకత్వం వహిస్తారు, మీరు మా ముఖాల్లో ఆనందం చూస్తారు, మా కష్ట సుఖాలు చూస్తారు అని అనుకున్నాం. ఇలా మీరు వచ్చిన తర్వాత మా కష్ట సుఖాలు చూసారు విడిచిపెట్టు, మమ్మల్ని కష్టాలకు నెట్టేసి మీ సామాజిక వర్గాలను దిక్కులను ఎంపీటీసీ అంటే తెలవని, జెడ్పీటీసీ అంటే తెలవని ఈ రోజు నారాజులను చేసి లీడర్లను చేస్తే మేమెందుకు పోవాలి? అన్ని తెలిసినామని చెప్తున్నా. ఇలా మా కాసిం సారు ఒక సైనికుని తయారు చేస్తారు, ఒక మా మల్లికార్జున సారు ఈ రోజు ఒక సామాజిక వర్గాన్ని చూడలాగా తయారు చేసి, అయినా మేము చలం లేదనుకుంటున్నాం. మాకు డబ్బు కాసేసి ఇలా కోట సీతకు ఆశ చూపి మా వాళ్ళని ఒకరిలో ఇద్దరు అవునగాలను బీసీలకు ఎస్సీలకు తీసుకొని రాజ్యం ఏంటంటే రేపు ఆ ఎస్సీ బీసీల ఇంటికే పోతాం,
మేము వాళ్ళతోటి కడప నొక్కేరబోతాం. మీ ఎంట తిరగని అనిపించాలి, నాకు గుర్తుపెట్టుకోండి. ఈ వేదిక మీద నేను చెప్తున్నా, ఇంకా మీ పప్పులు ఇంకా వాడుతున్నా. మీరు చివరి ఎమ్మెల్యే ఇలా రెడ్డి ఎమ్మెల్యే 25 వరకే. 29లో బీసీ ముద్దిరాజు వర్గం లేకుంటే మేము నేలకన్నా వరుస్తాం. కానీ ఈ సమాజంలో మీ వెంట తిరగమని మేము చెప్తున్నాం. ఇలా బీసీలో గెలిపకపోతే, తల దించుకోకపోతే మేము ఇలా మమ్మల్ని తల తీస్తే మేము ఈ ఊర్లలో ఈ గ్రామాలన్నీ ఉంటాం. సోదరుల మనం చైతన్యం కావాలి. చిన్నపాటి వాళ్ళు ఇచ్చిన తాయిలాలకు చిన్నపాటి ఆశలకు చూపించి మన జీవితాలంతా నాశనం చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం? ఇలా 75 ఏళ్ళు వచ్చింది. ఇలా 75 ఏళ్ళు స్వతంత్రం వస్తే, మన భారతదేశం 75 ఏళ్ళు స్వతంత్రం వస్తే ఈ రోజు కూడా మనకు సరైన షెడ్డు లేదు, తినడానికి తిండి లేదు, కమ్మ ఉన్నదిగా లేదు, ఇల్లు ఉన్నదిగా లేదు. ఇదే సంపద వీళ్ళందరితో ఒక వర్గంతో ఉంది. ఈ వర్గాన్ని మనం అందరం కూడా అన్నదమ్ములుగా, మా చెల్లెలు చెప్పింది, ఇలా గడ్డిపోస చూస్తే ఎంటైతే ఏనుగులు కూడా బంధిస్తామని. ఇదే నినాదంతో ఇలా 100% ఉన్న మన గ్రామాల్లో బీసీలు ఎస్సీలు అందరం కూడా రేపు జరగబోయే కురుక్షేత్రంలో మీ పాత్ర ఉండాలి. మనం బీసీల టికెట్ ఇస్తారా సస్తారా? ఈ రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వకపోతే రేపు మనందరం కూడా నాగర్ కర్నూలు కానీ బొడ్డు మీద మన పెద్దల ఆశీస్సులతో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకుందాం. మన నాయకులు మనమే ఎంచుకుందాం. మనం ఎమ్మెల్యేగా నిలబెడతాం. చిట్టగా వేసి నరేంద్ర మోడీ పైన సరే, ఇంకో రేవంత్ రెడ్డి పైన సరే, కేసీఆర్ పైన సరే చిటికేసి గెలిచిన ఈ రోజు నూనె బిడ్డలకు తలెత్తుకొని గౌరవం దక్కుతుందని మీ వెంట మీ ఆశీస్సులతో మీ బలంతో నేను ఎక్కడ నమ్మకుండా మీ ఎంట ఉండి పోరాడతారని కోరుకుంటూ, ఇంతమంది వచ్చి మాకు మనోధైర్యాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సమయం ఇచ్చిన మా బీసీ మండల కమిటీకి అందరు కూడా పేరు పేరు సెలవు తీసుకుంటున్నారు. జై బీసీ, అందరు చేస్తాలే. జై బీసీ. ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అన్న అంతటి రాజేందర్ గౌడ్ గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి జాదుల సీనన్నకు, అదేవిధంగా ప్రొఫెసర్ కాసిం సార్ గారికి, మా మిత్రుడు దిలీపాచారి గారికి, మన శ్రీనివాస్ యాదవ్ గారికి, మన మల్లికార్జున సార్ గారికి, మిగతా వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరపురాని రోజు. నేను గతంలో ఉద్యమం చేసుకుంటూ ఈ మధ్యనే రిటైర్ అయినప్పుడు ఒక జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ ఆలోచన చేస్తూ ఉన్నారు మిత్రులు. ఎందుకయ్యా చేయలేదు అంటే, మా మిత్రుడు నా సోదరుడు మంగి విజయ్ గారు, అన్న మీరు బీసీలు చైతన్యం లేరు, చైతన్యం అయిన నాడే చేస్తాము, ఎందుకు లేరయ్యా అని అంటే, నేను మీరు 100 మంది తయారు కారంటే 100 మంది కూడా కారంటే మాకు ఒక మంచి ఆలోచన దక్కింది. అదే స్ఫూర్తితో గ్రామ గ్రామాల కమిటీలు వేసి ఈ బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ విగ్రహావిష్కరణగా ఈ బహుజన సంఘాన్ని ఏర్పాటు చేసినాం. మనం ఇక్కడి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక ఉద్యమంగా ఏదైతే ఉద్యమం నడుస్తుందో బీసీ ఉద్యమము, దానికి నాది పిన్నపల్లి ఉంటే జరగాలని సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ యుద్ధం ఇక్కడ నుండే మొదలైంది. మరి యుద్ధం ఎవరి నుండి చేస్తాం? యుద్ధం ఫస్ట్ యుద్ధం ఎవరి మీదనో కాదు, ముందు మనము మన మనస్తాత్మ మీద మనం యుద్ధం చేద్దాం, మన అంతరాత్మ మీద మనం యుద్ధం చేద్దాం, మనలో ఉన్నటువంటి గులాబగిరి మీద యుద్ధం చేద్దాం, మన లోపల అంతరాత్మలో ఉన్న సెంటాగిరి పైన యుద్ధం చేద్దాం, మన లోపల ఉన్నటువంటి అనుమానం, మన లోపల ఉన్నటువంటి అనైక్యత పైన యుద్ధం చేద్దాం, మన ఓటు మనం వేసుకునే విధంగా మన మనసును మార్చుకునే పైన యుద్ధం చేద్దాం. అప్పుడే రాజ్యాధికారం కాదు, మనం అన్ని సాధిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు
నాకు ఈరోజు నా జన్మ ధన్యమైనదని భావిస్తున్నా. ఒక సంఘటనటువంటి ఆయన విగ్రహావిష్కరణలో నేను కూడా పాల్పంచడానికి నాకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమం గురించి పెద్దలు చెప్తారు, నేను కూడా ఒక రాజకీయ విషయాలే మాట్లాడతాను. ఒకసారి మీకు బాగా ఆలోచిస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గం స్వాతంత్ర భారతదేశంలో ఈ 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలు రెడ్డిలే పరిపాలించిండ్రు. 60 సంవత్సరాలు రెడ్డిలే పరిపాలించిండ్రు. ఒక 10 సంవత్సరాలు మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు 2 దాపాలు ఉన్నారు. నాకు రాజకీయ చైతన్యం వచ్చినప్పటి నుండి 1999 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు జరిగితే ప్రధాన పార్టీలు ఏ పార్టీ అయినా ఉండవచ్చు, ప్రధాన పార్టీలు ఎప్పుడు కూడా రెడ్డిలకి అవకాశం ఇచ్చింది. మరి ఎన్ని రోజులు మన బతుకునే విధంగా మరి ఏం చేద్దాం మనం? నాగర్ కర్నూలులో ఉన్నటువంటి 5 మండలాలు, ఒక మున్సిపాలిటీ, ఎస్సీ ఎస్టీ బీసీల అందరం, మైనారిటీ సోదరులందరూ కలిసి ఏం చేద్దాం? మరి ఇది ఒక నాంది. బిజెపల్లి మండలంలో ఒక చైతన్యానికి నాంది చూపింది. ఈ చైతన్యాన్ని ఈ విధంగా ముందుకు తీసుకుపోదామా వద్దా మనమే ఆలోచిద్దాం. ఈ రోజు జరిగినటువంటి ఈ జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వక్తలు, ఇంకా మాట్లాడకపోయే వక్తల మాటలు మీరు అందరు విన్నారు. ప్రతి గ్రామం నుండి మీరు అందరు వచ్చిండ్రు. రేపటి నుండి కార్యక్రమం చేపట్టండి. రచ్చబండి దగ్గర మాట్లాడండి, కళ్ళు దుకాణాల దగ్గర మాట్లాడండి, ఛాయ కొట్టు దగ్గర మాట్లాడండి. మేము పోయేసిన మీటింగ్ బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది. 4,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వచ్చిండ్రు. కాలం మారుతుంది. రాబోయే రోజుల్లో 2028 రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ జెండాను ఎగరేస్తాం, బహుజన జెండాను ఎగరేస్తాం అనే విధంగా చర్చ పెట్టండి. ఆ చర్చ సరిదిద్దుగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2011లో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసిన. 2014 వరకు బై ఎలక్షన్ జరుగుతున్నాయి మహమ్నార్లో. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు నిలబడ్డారు పోటీలో. అప్పుడు ఇబ్రహీం మైనారిటీ సోదరులు నిలబడ్డారు. అక్కడ ఓట్లు లేవు, వీటి లేవు, ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అంత ఊబెతనం లేదు, ఉద్యమం ఊబెతనం ఉంది. ఈజీగా గెలిచినటువంటి ఇబ్రహీం ఓడిపోయాడు. వాళ్ళ చర్చ ఏంటి? చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ లో ఎక్కువ భాగం ప్రిన్సిపల్స్, డాక్టర్స్, లేకపోతే టీచర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఛాయ్ కొట్టు దగ్గర భవనాల్లో ఎక్కడ నిలబడే కూడా మా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నాడంట, మా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నాడంట. చర్చ పుట్టిగానే వాడు మాట్లాడా, మనం మాట్లాడా, ఎస్సీలు మాట్లాడా, బీసీలు మాట్లాడా, మైనారిటీలు మాట్లాడా, ఓటు పోతా వాళ్ళకి వేసింది. ఆ అవకాశం రాకూడదు. ఆ అవకాశం మనం తెచ్చుకోవాలంటే ఈ రోజు జరిగినటువంటి ఈ మీటింగ్ గురించి కూడా మీరు గ్రామాల్లో చర్చ పెట్టండి. రాబోయే 28 మాది బీసీల గడ్డ, నాగర్ కర్నూలు గడ్డ ఖచ్చితంగా బహుజన జెండా ఎగరేస్తాం అనే విధంగా ఉండండి. మేము కూడా మా పార్టీ తరఫు నుండి ఖచ్చితంగా బీసీలకి కావాలని ఇంతకు ముందే 3 నెలల ముందే చెప్పినాం. రాబోయే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీలో బీసీలకే టికెట్ ఇవ్వాలి అనే నినాదం మేము కూడా తీసుకొస్తాం. మిగతా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న వేదికపడినటువంటి నాయకులు కూడా బీసీలకే టికెట్ రావాలని అడగాలి. బీసీలో ఎవరైనా పోటీ చేద్దాం, బీసీలో ఎవరైనా పోటీ పడదాం, గెలిచేది బీసీలే. ఇప్పుడు జరుగుతున్నది రెడ్డిలకే టికెట్ ఇస్తున్నారు, రెడ్డిలే గెలుస్తున్నారు. ఎక్కడో అడపా బీసీలకి ఇస్తే ఓడిపోతుందని చెప్తున్నారు. అందుకే సగభాగం కాదు, 100కి 80 సీట్లు బీసీలకు రావాలి. దాంట్లో అన్ని పార్టీలు బీసీలకు ఇవ్వాలి. గెలిచిన బీసీ, ఓడిన బీసీ ఉంటాడు. 80 మంది 90 మంది ఎమ్మెల్యేలు మనమే ఉంటాం. చట్ట సభలలో, చట్టం రూపుదాల్చే విధానంలో బీసీలు ఎమ్మెల్యేలే ఉండాలి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఉంటే పొద్దే లాభం ఉంటుంది మనకు. చట్టసభల్లో చట్టాలు మార్చి చట్టాలు రూపొందించే దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఎన్నికైతేనే మన బతుకులు బాగుపడతాయి, మనం ముందుకు పోతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బిందెపల్లి మండల నాయకులకు, అదేవిధంగా మండల ముఖ్య కార్యకర్తలకు, మండల కులనాయకులకు కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ.